నా వీడియోస్ వైరల్ అయినప్పటి నుంచి నా వీడియోస్ లో మొత్తం కుకింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ రోజు చెన్నైలో నా డే రొటీన్ అయితే చూడబోతున్నారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి పనులు అయితే చేస్తున్నాను, అలాగే కాకుండా నా స్కూల్ ఫీజు అయితే ఎలా పే చేస్తున్నాను, పిల్లలకి ఎంత ఫీజు అయితే ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి హాయ్, నా పేరు జయశ్రీ, నేను చెన్నైలో ఉంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే స్విమ్మింగ్ క్లాస్ కి అయితే వెళ్ళిపోతానండి. అంటే ఇంట్లోనే ఉండి బద్ధకంగా ఉండేదానికన్నా ఏదో ఒక క్లాస్ కి అయితే వెళ్ళి కొంచెం మార్నింగ్ యాక్టివ్ గా ఉండడం అయితే ఇష్టం అనుకున్నాను. అలానే పిల్లలకి ఈ సమ్మర్లో ఏదో ఒకటి నేర్పించాలి, ఏదో ఒక యాక్టివిటీ అయితే నేర్పించాలి అనేసి ఫస్ట్ 15 days అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఊరికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత స్విమ్మింగ్ క్లాస్ అయితే జాయిన్ అయ్యాము. ఫస్ట్ నేను క్లాస్ లో జాయిన్ అవ్వక ముందుగా స్విమ్మింగ్ లో జీరో నాలెడ్జ్, నాకు అస్సలు ఏమీ తెలియదు అనమాట. 15 days క్లాస్ లో మీరు చూస్తున్నది 7th day స్విమ్మింగ్ అనమాట. నాకు జాయిన్ అయిన 2-3 days కి స్విమ్మింగ్ అయితే నేర్పించేశారు. దాని తర్వాత మొత్తం ఇట్లా ప్రాక్టీస్ మాత్రమే ఉండేది. 5-6 years కాబట్టి నేర్చుకోవడానికి ఒక 10 days అయితే పట్టింది అనమాట. నాకైతే స్విమ్మింగ్ చేసేటప్పుడు పర్సనల్ గా అరే మనం స్విమ్మింగ్ చేస్తున్నామా, ఇంత త్వరగా నేర్చుకున్నామా, అది 2-3 days లోనే నేర్చుకున్నామా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా స్విమ్మింగ్ చేయబోతున్నాను అనేసి. అండ్ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందుగా నాకెందుకు స్విమ్మింగ్ ఈ ఏజ్ లో నేర్చుకోవాలా వద్దనేసి 10 సార్లు ఆలోచించాను. ఎందుకు అంటే ఫీజు అనేది చాలా చిన్న అమౌంట్ ఏం కాదు, నాకు పెద్ద అమౌంట్ అనమాట ఇది. దాని తర్వాత ఇంత పెద్ద అమౌంట్ పెట్టి మనం నేర్చుకోకపోతే వేస్ట్ అయిపోతుంది కదా ఈ క్లాసు, మన వల్ల అవుతుందా లేదా అనేసి చాలా భయం వేస్తుంది. కానీ ఇంత ఫీజు కట్టిన తర్వాత ఖచ్చితంగా నేర్చుకోవాలనే పట్టుదలతో 2-3 days లో నేర్చుకున్నాను. చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే జవహర్లాల్ ఇండోర్ స్టేడియం అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇది సెంట్రల్ కు కొంచెం 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. 6 నుంచి 10 వరకు ఓపెన్ లోనే ఉంటుందండి. మనకు ఒక టైం స్లాట్ అయితే ఇస్తారనమాట. ఆ స్లాట్ లోనే డైలీ వచ్చేలాగానే ఉంటుంది. మాకు లేదు, నాకు ఆ టైం సరిపోదు అంటే మనం ఇంకొక స్లాట్ అయితే కూడా బుక్ చేసుకోవచ్చు. 9 to 10 మాత్రం ఓన్లీ గర్ల్స్ మాత్రమే అలౌడ్ అనమాట, బాయ్స్ ఎవరు ఉండరు. ఫీజు ఎంత అయింది, డాన్స్ క్లాస్ ఫీజు ఎంత, ఈ మంత్ స్కూల్ ఫీజు ఎంత పే చేసామో వీడియో చివరిలో చెప్తానండి. వీడియో కంటిన్యూస్ గా చూడండి, అప్పుడే మీకు కంటిన్యూస్ గా మీకు అర్థమవుతుంది ప్రాపర్ గా. నాకు 9:30 అంతా క్లాస్ అయితే అయిపోతుంది. అయిపోయిన వెంటనే అంటే వెళ్లే దారిలోనే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. డైలీ ఫ్రెష్ గా ఫ్రూట్స్, నాన్ వెజ్ అంతా తీసుకుని వెళ్తూ ఉంటాను. అలా కాకుండా అంటే క్లాస్ కి రాకముందుగా అయితే నేను వీక్లీ వన్స్ మాత్రమే మార్కెట్ కి వెళ్ళేదాన్ని. ఏమేమి కావాలో ఫిష్ అయినా నాన్ వెజ్ అయినా తీసి ఫ్రీజ్ చేసుకొని ఆ వీక్ మొత్తం వాడుకునేదాన్ని. ఎందుకంటే అప్పుడప్పుడు నేను పిల్లల్ని పెట్టుకొని బయటకు వెళ్ళేంత టైము నాకుండదు, ఓపిక నాకుండదు, పిల్లలతోనే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి అలా చేసేదాన్ని. ఇప్పుడైతే డైలీ వెళ్తున్నాను కాబట్టి డైలీ బేసిస్ లో ఫిష్ కావాలన్నా నాన్ వెజ్ కావాలన్నా ఇట్లా డైలీ అయితే కొనుక్కోగలుగుతున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే బాగా ఆకలేస్తుంది. ఇంతసేపు మనం బయటంతా చుట్టి స్విమ్మింగ్ చేసిన వెంటనే ఎందుకు విపరీతంగా ఆకలేస్తుంది. టిఫిన్ కొద్దిసేపు తినేసి రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరిని నిద్ర పెట్టేశానండి. నేను ఒంటరిగా వెళ్తున్నాను కాబట్టి పిల్లల్ని ఎందుకు మళ్ళీ ఎండలో తీసుకుని వెళ్ళడం, వాళ్ళిద్దరిని నేను మేనేజ్ చేయడం కొంచెం కష్టమే కాబట్టి ఇంట్లో నిద్ర పెట్టేసి లాక్ చేసుకొని నేను ఒక్కటే స్కూల్కి అయితే వెళ్తున్నా, స్కూల్ ఫీజు పే చేసేదానికి. స్కూల్కి వెళ్ళిన వెంటనే చాలా షాకింగ్ గా అనిపించింది. ప్లే జోన్ అయితే కొత్తగా అయితే రెడీ చేశారు. చాలా స్కూల్లో మార్పులు అంతా బాగా చేశారనమాట. ముందు దానికంటే ఉండేది కొత్తగా అయితే వేశారు. ట్రయల్స్ కానివ్వండి, ప్రాపర్గా రూమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. అంటే చాలా రకాలుగా మార్చేశారనమాట. స్కూల్ బాగా చూసినవన్నీ కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే ముందు కూడా బాగానే ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం బాగా కొత్తగా రెడీ చేశారు. చూసినవన్నీ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా పే చేసి బుక్స్ తీసుకోవడానికి నాకు 1.5 hour దగ్గర పట్టింది. సో చాలా టైర్డ్ అనిపించింది. అంటే మార్నింగ్ వేసి కంటిన్యూస్గా పని చేయడం కానీ స్విమ్మింగ్ చేసినప్పుడు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది అనమాట. సో అయినా సరే మా మమ్మీ కాల్ చేస్తూనే ఉన్నింది అనమాట. హాస్పిటల్లో మా నాన్నమ్మ ఉన్నారు, నాకు లాంగ్వేజ్ ఏమీ తెలియట్లేదు, ఎవరు మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు, ఒకసారి వచ్చి డాక్టర్తో మాట్లాడు అని చెప్పేసి మా మమ్మీ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటుంది. సో దేన్నైనా మనం ఇగ్నోర్ చేయగలుగుతాం కానీ హాస్పిటల్ మనం పేషెంట్స్ని అసలు ఇగ్నోర్ చేయలేం కదా. సో ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా మా మమ్మీకి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యనమాట. హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి ఒక 6 o'clock అలా అయిపోయింది. వెళ్ళలేదు అంటే కూడా నాకు టైం ఉండదండి. నేను 4 to 6 మళ్ళీ డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతాను. ఈ రోజు హాస్పిటల్కి రావాలనే కారణంతో డాన్స్ క్లాస్ అయితే ఈరోజు లీవ్ పెట్టేసి మా నాన్నమ్మని చూడడానికి వచ్చి డాక్టర్తో అయితే కంప్లీట్గా డీటెయిల్స్ కనుక్కొని అంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను మా మమ్మీతో కొంచెం సేపు ఒక 5 minutes అంటే ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే హాస్పిటల్ కాబట్టి పిల్లల్ని పెట్టుకుని ఎక్కువసేపు ఉండలేక జస్ట్ 5 minutes ఉండేసి మాట్లాడేసి వచ్చేసాను. అటు ఇటుగా డే అయితే ఇలానే ఉంటుందండి. ఇప్పుడైతే స్కూల్ ఫీజు ఎంత పే చేశాను చూద్దాం రండి. 2nd standardకి ఏమో 39,200 అయితే పే చేశాను. 1st standardకి ఏమో 38,400 అయితే
పే చేశాను. మొత్తం కలిపి 77,600 కంప్లీట్ ఫీజు ఇదైతే కాదండి, 2 times అయితే పే చేయాలన్నమాట. ఫస్ట్ టైం ఇప్పుడు 77,600 పే చేసాం కదా, అదే నవంబర్లో తిరిగి మళ్ళీ 77,600 అయితే పే చేయాలి. అంటే ఇయర్లీ 2 times 3 terms లో మనం పే చేసుకుంటాం అనమాట. లేదు అంటే మనం ఒకేసారి కూడా పే చేయొచ్చు. నేనైతే 2 times పే చేస్తున్నాను. నెక్స్ట్ ఏమో డాన్స్ క్లాస్ చూద్దాం రండి. వీక్లీ డైలీ వెళ్ళాలి అంటే 2,500 అనమాట ఫీజు. లేదు వీక్లీ 2 times వెళ్ళాలి అంటే సాటర్డే సండే మాత్రమే వెళ్ళాలి అంటే 1,500 or 400 నాకు తెలీదు. నేనైతే డైలీ బేసిస్ లో పంపిస్తున్నాను కాబట్టి సో 2,500 అయితే పే చేస్తున్నాను. అంటే ఇద్దరికి కలిపి 5,000 అనమాట. దీనికి ఇంత పెట్టి పంపించడం వర్త్ అంటే ఎస్ 100% వర్త్ అనిపించింది. అంటే ఫస్ట్ డే వెళ్ళడం కంటే కూడా ఒక 10 days తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ ఫియర్ కానీ, డాన్స్ కానీ, సింగింగ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్ కానీ డెవలప్ అవ్వలేదు అంటే పెద్ద అయిన తర్వాత కూడా అది డెవలప్ అవ్వదు అనేసి నేను అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచే ఆ ఫియర్ అంతా పోవాలి అంటే ఇప్పటి నుంచి అన్ని క్లాసెస్ ని జాయిన్ చేయాలి, ఇప్పటి నుంచి ఆ ఫియర్ లేకుండా చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ గా స్విమ్మింగ్ క్లాస్ ఫీజ్ అండి, అడల్ట్స్ కైనా కిడ్స్ కైనా సేమ్ ఫీజే అనమాట. 3,000 ముగ్గురికి కలిపి 9,000 ఫీజ్ అయింది. అలానే నా స్విమ్మింగ్ డ్రెస్ ఏమో 1,200 అమెజాన్ లో అయితే తీసుకున్నాను అనమాట. బయటనే గాగల్స్ క్యాప్ అంతా బయట షాపింగ్ లో తీసుకున్నాను. సో మొత్తం కలిపి నాకు అంటే స్విమ్మింగ్ క్లాస్ కి మొత్తంగా 11,000 దగ్గర అయిందనమాట. ఇంతసేపు మీరు చూసిన వీడియో కంప్లీట్ గా జూన్ 2వ తేదీ తీసిన వీడియో అండి. ఇప్పుడు జూన్ 4వ తేదీ స్కూల్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో నా రొటీన్ లో చిన్న చిన్న చేంజెస్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో కంటిన్యూగా ఇప్పుడు ఒకటేలాగా ఉంటుంది అనమాట. నా డే వీక్లీ ఒకసారి నా డే అయితే కంప్లీట్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయింది కదా, సో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ రాబోతుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందనేసి నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, ఇంకా నా డేని ఎంత ప్రొడక్టివ్గా చేసుకోవాలి అనేసి మీరు అనుకుంటే సో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.